నమస్తే. నమస్తే నాన్న. సో డిప్యూటీ సీఎం పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఆయన మంచి పనులు చేస్తున్నారా? బాగానే చేస్తుండే ఆయన. ధర్మరాజు పైనుంచి కిందికి దిగి వచ్చి ఎంత బాగా పరిపాలన చేస్తాడో అట్టుంది. పరిపాలన బాగుంది. చూస్తున్నాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గూడానికి కరెంటు లేదు, కరెంటు తెప్పించారు. గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వాళ్ళకు వణికిస్తున్నాడు. ఎలా అనిపిస్తుందమ్మా? సూపర్ అనిపిస్తుంది. 75 ఏళ్ళు అంటే మనకు స్వతంత్రం వచ్చి చిన్న గ్రామం అని చెప్పి నిర్లక్ష్యం చేశారు వచ్చిన నాయకులందరూ. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించి వాళ్ళకి కరెంటు తెప్పించండి 70 ఏళ్ళ తర్వాత. అంటే ఎప్పుడు మళ్ళీ కరెంటు కూడా వచ్చింది ఎప్పుడు? కార్తీక మాసం రోజు చీకట్లో తొలగిపోవాలని లేడీస్ అంతా పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. అంటే ఒకవైపు చూస్తున్నామమ్మా, ఒకవైపు సేవకుడిగా, ఒకవైపు సైనికుడిగా చాలా కష్టపడుతున్నారు ప్రజల కోసం. ఆయన అంత కష్టపడినా నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి బుద్ధి లేదని చెబుతాం. మంచిగా చూడాలి కానీ అసలు చెడే ఉంది. కాకపోతే ఆయన్ని మొయిన బురద చల్లాలనే కానీ అందిట్టే ఉద్దేశం ఏమి లేదు. మంచిగా చేస్తుండగా ఇవాళ ఇంతమంది నాయకులు ఇంతమంది రాజకీయం చేశారు కానీ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గంధం చెక్కల గురించి అసలు ఎవరు తీసుకొచ్చింది? దోసుకుంటారు కానీ రాజకీయం వచ్చినాక గెలిచి దోసుకుంటారు అంతేగాని ఆ చెట్లు ఇలువ అసలు ఎట్టమలిసినవి కూడా చెప్పిండు అన్నమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్తం పడి దానివల్ల గంధం చెట్లు మలిసినాయి అంటే ఎర్రచందనం అంటే బంగారం కన్నా అంత ఇలువ ఉంది. అది స్వయంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి సృష్టించి పంపించినట్టే ఉంది. అయితే ఆయన కోసం వచ్చి ఆయనే తయారు చేసి భక్తుడిని పంపించినట్టే ఉంది అనమాట మన పవన్ కళ్యాణ్ని. అంత బాగా అక్కడ జరిగేది అంత స్మగ్లింగ్ బయట పెట్టిందంటే మరి ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన ఆస్తులు కాపాడుకోవటానికి భక్తుడిని పంపించినట్టే కదా. పవన్ కళ్యాణ్ డబ్బు కోసం వచ్చిన మనిషి కాదని ప్రజలు అంటారు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆయన్ని చూస్తున్నాం మనం. సో ఏం చెప్తారు? ఆయన అసలు డబ్బు కోసం వచ్చిన మనిషి కానే కాదు. అందరు ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు గెలిచినాక ఒక మాట, గెలక ముందు ఒక మాట వచ్చినాక దోసుకుంటారు కానీ ఆయన సొంత డబ్బులు ఆయన సొంతంగా సినిమాలు తీసి కష్టపడే డబ్బులు ప్రజలకు పంచిపెట్టిండు. ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. థ్యాంక్స్ అమ్మా.